ఈరోజు విక్రమ్ సారాభాయ్ జయంతి. ఈరోజు మనం అంతరిక్ష రంగంలో ఈ స్థితిలో ఉన్నాము అంటే, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాము అంటే దానికి కారణం ఆయనే. స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే అప్పటి ప్రధాని నెహ్రూని ఒప్పించి ఇండియాలో స్పేస్ రీసెర్చ్కు సంబంధించి ఏర్పాట్లు చేపించి ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ స్పేస్ రీసెర్చ్ అప్పట్లోనే స్టార్ట్ చేసి దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్. ఆయన తరువాత అటామిక్ రీసెర్చ్లో కావచ్చు, స్పేస్ రీసెర్చ్లో కావచ్చు, అన్నింటిలో కూడా ముందు ఆయనే ఇండియాకి ఒక సొంతంగా శాటిలైట్ ఉండాలి, అది ఎందుకు ఉండాలి ఏంటి అనేటువంటి వాటిని ప్రభుత్వానికి వివరించి ఆ రంగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత దాన్ని సతీష్ ధావన్ కంటిన్యూ చేయటం జరిగింది. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు వరుసనే వీళ్ళు చేసిన కృషే ఈరోజు మనం ఈ స్థితిలో చంద్రయాన్ 3ని చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఇప్పటి వరకు ఎవరు ల్యాండ్ చెయ్యనటువంటి కండిషన్స్లో మనం ల్యాండ్ చేయగలిగింది కావచ్చు. ఒకే అటెంప్ట్లో 107 శాటిలైట్లను ఆర్బిట్లో ప్రవేశపెట్టింది కావచ్చు. ఇట్లాంటివి ఎన్నో ఘనతలు ఈరోజు ఇస్రో సాధిస్తుందంటే దానికి మూల కారణం విక్రమ్ సారాభాయ్. ఒకప్పుడు సైకిల్ మీద రాకెట్ని తీసుకువెళ్ళారని ఎగతాళి చేసినటువంటి ప్రపంచ దేశాలు ఈరోజు వాళ్ళ శాటిలైట్లను లాంచ్ చేయాలి అంటే ఇండియాని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయికి మనం ఎదిగామంటే ఆయనే కారణం. సో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ని గుర్తు చేసుకోవటం జరిగింది. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని, ఆయన భారత అంతరిక్ష రంగానికి చేసినటువంటి సేవ ఎనలేనిదని, ఆయన కారణంగానే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని, ఆయన దూరదృష్టే ఈరోజు మన విజయాలకు మూల కారణం అని చెప్పి ఆయన కొనియాడటం జరిగింది.